మైనింగ్ శాఖ సెక్రటరీ టీఎస్ఎండీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి మహేష్ దత్ ఎక్కాను ప్రభుత్వం నుంచి తొలగించింది ప్రభుత్వం. జీఏడీలో రిపోర్టు చేయాలని మహేష్ దత్ ఎక్కాను ఆదేశాలు జారీ చేసింది. గతంలో గవర్నర్ సెక్రటరీగా పనిచేసిన సురేంద్ర మోహన్కు మైనింగ్ శాఖ బాధ్యతలు అప్పగించింది. నిన్న మైనింగ్ శాఖ ఆదాయంపై రివ్యూ సందర్భంగా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలసత్వం వహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీనియర్ ఐఏఎస్ మహేష్ దత్ ఎక్కాను డైరెక్ట్ జీఏడీకి రిపోర్ట్ చేయాలని సర్కార్ ఆదేశించడంపై చర్చ నడుస్తుంది. మైనింగ్ శాఖ సెక్రటరీ తొలగింపునకు సంబంధించి డీటెయిల్స్ యాదగిరి సచివాలయం నుంచి లైవ్లో అందిస్తారు. యాదగిరి, మహేష్ దత్ ఎక్కాపై వేటుకు కారణం ఏంటి? అనిల్, వాస్తవానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్రానికి ఆదాయం వచ్చే శాఖలు ఏవేవైతే ఉంటాయో ఆ శాఖలతో నిన్న ఉన్నత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మైనింగ్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ, తర్వాత మిగతా ఎక్సైజ్తో పాటు వాణిజ్య శాఖ, ఇట్లా 3-4 శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు ఈ సమీక్షలో నిన్న నిర్వహించినటువంటి సమీక్షలో పాల్గొన్నారు. సో ఆ శాఖకు సంబంధించినటువంటి ఆదాయం ఎట్లా వస్తుంది, సో వార్షిక ఆదాయం ఎట్లా ఉంది అనే దానిపైన నిన్న పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఈ సమీక్షలో అధికారులు చెప్పినటువంటి కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి సమాచారంతో చూసి సీఎం కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉన్నది. అందులో మైనింగ్ శాఖ కూడా ఒకటి. సో మైనింగ్ శాఖకు సంబంధించి కూడా ఆదాయానికి సంబంధించి కొంత అనుమానాలు వ్యక్తపరిచినట్లు సమాచారం. అందులో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖలో ఉన్న సమీక్ష చేస్తూ అందులో కొంత అధికారులను కూడా హెచ్చరించినట్టు తెలుస్తూ ఉంది. సో వాస్తవానికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కొంత డిఫరెన్సెస్ కనబడతా ఉన్నాయి, కొన్ని అనుమానాలు కనబడతా ఉన్నాయి. అందులో అధికారుల తీరు విధానంలో కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే నిన్న ఏ శాఖకు సంబంధించిన అధికారి అయినా, అది ఎంతటి వారైనా, ఈ ఏదైతే ఆదాయం విషయంలో ఎలాంటి అక్రమాలు చేసినా, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, ఇలాంటి అనుమానాలు వచ్చినా అలాంటి అధికారులపైన ఉపేక్షించేది లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా చెప్పారు. అయితే అందులో భాగంగానే నిన్ననే ఈ మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ మహేష్ దత్ ఎక్క సీనియర్ ఐఏఎస్ అధికారినా ఈయనను తొలగిస్తూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మొన్నటి వరకు గవర్నర్ సెక్రటరీగా చేసినటువంటి సురేంద్ర మోహన్ని ఏదైతే ఈ మైనింగ్ శాఖ ఉందో మైనింగ్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏ శాఖలో కూడా ఎలాంటి చిన్న పొరపాట్లైనా, ఎలాంటి లోపాలున్నా, అలాంటి అధికారులు తప్పిదాలు చేశారని తెలిసినా, ఏ మాత్రం అనుమానం వచ్చినా అలాంటి అధికారులపైన వేటు ఉంటుంది అని చెప్పేసి మనకు ఇది చూస్తే, ఈ ఉత్తర్వులు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా నిన్న జరిగిన దానికే ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మైనింగ్ శాఖ అనేది చాలా కీలకమైనటువంటి శాఖ. సో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖ. అందులో అక్రమాలు జరగడము, లేదంటే కొన్ని అధికారుల తీరు విధానంలో కూడా అనుమానాలు రావడం, ఇట్లా గతం నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కొన్ని శాఖలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారుల మీద అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది కొన్ని లీకులు చేయడంతో పాటు కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే పని కట్టుకున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా దీని మీద కొంత చర్చ జరుగుతూ ఉన్నది. సో నిన్న నిర్వహించినటువంటి శాఖలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా ఇదే చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆదాయంతో పాటు ఎంత ఆదాయం వస్తుంది, ఏంటి, వాస్తవానికి లెక్కలు చూపిస్తున్నది ఎంత, వాస్తవ రూపంలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం అంతా, అసలు ఎందుకు అధికారులు ఈ ఆదాయం విషయంలో అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, వాస్తవానికి ఎక్కువ రావాల్సి ఉన్నా కొంత తక్కువ ఎందుకు చూపిస్తున్నారు అనే దానిపైన ఇట్లా రకరకాలుగా ఈ ఆదాయ గండికి సంబంధించి రకరకాలుగా కొంత అధికారుల మీద ఈ అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. అందులో భాగంగానే ఈ మైనింగ్ శాఖ సంబంధించి సెక్రటరీని తొలగింపు కూడా అందులో భాగమనే చెప్పొచ్చు అనిల్.